మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరసావహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు? ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయరా బాలక్క. ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక, నాకు రక్తం చూపించమనిగా. నాలుగు కాల పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటే ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాల బాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచం చేస్తారు. అమ్మా, అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాం. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదేవిధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చుకోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సగమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదే.